ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. బ్రహ్మముహూర్త సమయాన్ని బ్రహ్మకాలమని అలాగే అమృత సమయం అని అంటారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్య సమయాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. ఈ శక్తివంతమైన బ్రహ్మముహూర్తంలోనే ముక్కోటి దేవతలందరూ సంచరిస్తూ ఉంటారట. కాబట్టి బ్రహ్మముహూర్తం చాలా శక్తివంతమైనది. అయితే మనలో చాలామందికి బ్రహ్మముహూర్తంలో సడన్గా మెలకువ వస్తుంది. ఎవరికైతే బ్రహ్మముహూర్తంలో మెలకువ వస్తుంది అలాంటి వ్యక్తులు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు. త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. దేవతలు తిరిగే ఈ బ్రహ్మముహూర్తంలో ఎవరికైతే మెలకువ వస్తుందో అలాంటి వ్యక్తుల గురించి మన శాస్త్రాలలో కొన్ని రహస్యమైన విషయాలు వివరించారు. ఒక మనిషికి మెలకువ వస్తే మాత్రం ఎన్నో శుభఫలితాలు కలుగుతాయి. తెల్లవారుజామున 3 గంటల నుండి 5 గంటల మధ్యలో సడన్గా మెలకువచ్చే వారికి ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి? అలాగే తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయా అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసొచ్చే ముందు కొన్ని సంకేతాలు ముందుగానే కనిపిస్తాయి. కాబట్టి ఎవరికైతే బ్రహ్మముహూర్తంలో మెలకువ వస్తుందో అలాంటివారికి కాలం కలిసి రాబోతుందని సంకేతం. తెల్లవారుజామున మీకు మెలకువ వస్తే వెంటనే మీ అరచేతులను చూసుకుని లక్ష్మీదేవిని మీ మనసులో తలుచుకోండి. ఎందుకంటే మన అరచేతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో మన అరచేతులను చూసుకుంటే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది. కాబట్టి ఎవరికైతే బ్రహ్మ ముహూర్తంలో మెలకువ వస్తుందో అలాంటి వ్యక్తుల జీవితంలో కష్టకాలం తొలగిపోయి సుఖసంతోషాలు రాబోతున్నాయి సంకేతం. ఈ బ్రహ్మముహూర్తంలోనే దేవతలు మేలుకుంటారు. బ్రహ్మముహూర్తంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. ఎందుకంటే బ్రహ్మముహూర్త సమయాన్ని దేవతల సమయంగా భావిస్తారు. కాబట్టి బ్రహ్మముహూర్తంలో పూజలు చేయడం ద్వారా కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. అయితే బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేయలేనివారు ఉదయం 10 గంటల్లోపు ఇంట్లో పూజ పూర్తి చేసుకోవాలి. అలాగే ఒక్కోసారి తెల్లవారుజామున ఈ బ్రహ్మముహూర్త సమయంలో కొంతమందికి గజ్జెల శబ్దం వినిపిస్తుంది. గజ్జెల శబ్దం వింటే ఎవరైనా భయపడతారు. కానీ బ్రహ్మముహూర్తంలో గజ్జెల శబ్దం వినిపిస్తే మాత్రం మీ ఇంటికి లక్ష్మీదేవి రాబోతుందని శుభసూచకం. బ్రహ్మముహూర్తంలో పూజలు చేసేవారు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే 1000 యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుంది. బ్రహ్మముహూర్తంలో నిద్రలేచేవాళ్లు ఒక విధంగా అదృష్టవంతులని చెప్పవచ్చు. ఎవరికైతే బ్రహ్మముహూర్తంలో మెలకువ వస్తుందో అలాంటివారు తమ జీవితంలో సులువుగానే కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుంది. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ప్రతి శుక్రవారం రోజున బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తులసి మొక్కకు నమస్కారం చేసుకుంటే మీ జాతకంలో ధనరేఖ మెరుగుపడుతుంది. మీరు కుబేరులు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మనలో చాలామందికి తెల్లవారుజామున కలలు వస్తూ ఉంటాయి. తెల్లవారుజామున వచ్చే కొన్ని కలలు ఖచ్చితంగా నిజం అవుతాయని నమ్మకం. చనిపోయిన మీ పూర్వీకులు కలలో కనిపిస్తే ఏదో చెడు సంకేతమని అనుకుంటారు. కాని చనిపోయిన మీ పెద్దలు కలలు కనిపిస్తే అది చాలా మంచి కలగా భావించాలి. మీ పూర్వీకుల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుందని అర్థం. ఎవరైనా ఏడుస్తున్నట్లు కలలు వస్తే మీరు ధనవంతులవుతారని సంకేతం. అలాగే ఒక్కోసారి మనం చనిపోయినట్టుగా కలలు వస్తూ ఉంటాయి. కలలో మన మరణం కనిపిస్తే చాలా మంచి జరగబోతుందని అర్థం. మీరు త్వరలోనే అదృష్టాన్ని పొందబోతున్నారని సంకేతం. కలలో పాములు కనిపిస్తే మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరబోతున్నాయని సంకేతం. కనీసం వారంలో ఒక్కసారైనా సరే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి పూజగదిలో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మీ ఇంటికి కుబేర రాజయోగం కలుగుతుంది. బ్రహ్మముహూర్తంలో చేసే స్నానాలను దేవతల స్నానంగా పరిగణిస్తారు. బ్రహ్మముహూర్తంలో స్నానం చేయడం వల్ల అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. బ్రహ్మముహూర్తంలో నిద్రలేచినవారు వెంటనే దేవుని ఫోటోను చూడండి. దైవానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా బ్రహ్మముహూర్తంలో లక్ష్మీదేవి ఫోటోని చూస్తే అఖండ రాజయోగం కలుగుతుంది. సకల ఐశ్వర్యాలను పొందుతారు. అలాగే ఏదైనా ఒక బ్రహ్మముహూర్తంలో మీరు డబ్బులు దాచే బీరువాలో 5 యాలకులను పెట్టుకోండి.
ఇంటి సంపద పెరుగుతుంది. బ్రహ్మముహూర్త సమయంలో ఇంటి గుమ్మం ముందు ముగ్గులు వేస్తే మహాలక్ష్మి ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. బ్రహ్మ ముహూర్త సమయంలో తులసికోట ముందు ఒక దీపం వెలిగించి తులసి చెట్టుకు 5 ప్రదక్షిణాలు చేస్తే మీ కుటుంబానికి సిరిసంపదలు కలుగుతాయి. జన్మజన్మల అదృష్టం కలుగుతుంది. అలాగే ప్రతివారంలో ఒకసారి బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. బ్రహ్మముహూర్తంలో దేవాలయానికి వెళ్లి ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే అంతులేని ఐశ్వర్యం లభించడంతోపాటు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. బ్రహ్మముహూర్తంలో పిల్లలు నిద్రలేవడం వల్ల చదువులో చురుకుగా ఉండటంతో పాటు ఎంచుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఈ సమయంలో నిద్రలేస్తే మెదడు పనితీరు చురుకుగా ఉంటుంది. అలాగే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం వల్ల మన శరీరానికి అవసరమైన విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడం ద్వారా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. అలాగే నెగటివ్ ఆలోచనలు దూరమవుతాయి. బ్రహ్మ ముహూర్తానికి సంబంధించి రామాయణంలో కూడా ఒక కథ ఉంది. లంకలో ఉన్న సీతమ్మను చూసేందుకు బ్రహ్మముహూర్త సమయంలో ఆంజనేయస్వామి అశోకవనానికి వెళ్లాడట. కాబట్టి బ్రహ్మముహూర్తంలో ఏ పని చేసినా సరే ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందుతారు. ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో మేలుకుంటారో అలాంటి వ్యక్తులు క్రమశిక్షణను పాటిస్తారు. అనారోగ్య సమస్యలు రాకుండా సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తారు. బ్రహ్మముహూర్తంలో నిద్రలేచే వ్యక్తులు పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.